ప్రభునందు ప్రియులారా, ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం తల్లు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరచడానికి, మీ మాటలు ఆలకించి మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేలును పొందటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీ కృప, మీ దీవెన, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారై, సమయమందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించాలని, మీ మాట చేత మేము తృప్తిని పొందాలని ఆశపడుతున్నాము నాయన. మేము మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. నీ దాసునైన నన్ను అభిషేకించి మా అందరి కొరకు అవసరమైనటువంటి వర్తమానాన్ని మీరు అందించమని అడుగుతున్నాను. నీ కృపాని దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతించిన వారం మరికొన్ని కారణాల చేత ఆదివారపు ఆరాధన ఆన్లైన్లో జరపటం అనేది సాధ్యపడలేదు. ఈ వారము దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మనము గతించిన కొన్ని వారాలుగా మత్తయి సువార్తలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, పరిచర్య, ఆయన బోధల్లో నుండి కొన్ని మాటలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వారము మనం దాని నుంచి డైవర్ట్ అయ్యి సామెతల గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి మాటను
మనందరి జీవితాలకు, కుటుంబాలకు మేలుకరమైనటువంటి మరొక మాటను మనము నేర్చుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. ప్రియులారా, సామెతల గ్రంథం మనందరికీ తెలుసు. జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత రచింపబడినటువంటి, పరిశుద్ధాత్మ ఆవేశం చేత రచింపబడినటువంటి గ్రంథము. ఇందులో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానవాక్కులు మనకు కనిపిస్తాయి. బైబిల్ గ్రంథం వివిధ విధానాల్లో దాని యొక్క రచన శైలిని బట్టి కొన్ని గ్రంథాలు కొన్ని విధానాల్లో విభజింపబడ్డాయి. ధర్మశాస్త్రం అని, చరిత్ర గ్రంథాలని, జ్ఞానవాక్యాలని, ప్రవచన గ్రంథాలని, ఈ విధంగా అంత్య దినాలకు సంబంధించినటువంటి విషయాలను బోధించే ప్రత్యక్షత గ్రంథాలని ఇలాగ విభజించబడ్డాయి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలు. జ్ఞానవాక్యాలతో కూడినటువంటి గ్రంథాల్లో సామెతల గ్రంథం ఒకటి. ఇందులో సామెతలు అంటే ఒక గూఢార్థమైనటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక జ్ఞానవాక్యము. కొన్నిసార్లు అది గూఢార్థముగా ఉండొచ్చు, కొన్నిసార్లు ప్లెయిన్ మీనింగ్తో కూడా ఉంటుంది. అయితే రచనా శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. రకరకాలైనటువంటి రచనా శైలులను ఈ యొక్క సామెతల గ్రంథం రచించినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక విచిత్రమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి విధానం ఏంటంటే, రెండు అంశాలను వేరువేరుగా పరస్పరము విభేదించుకునేటువంటి అంశాలను జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి 32వ వచనంలో చూస్తే, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. దానికి భిన్నమైన విధానము, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అంటాడు. 33వ వచనంలోనికి వచ్చినప్పుడు, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. దానికి ఆపోజిట్గా నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని ఈ యొక్క రెండు విధానాల్లో దేవునితో మనము గడిపినప్పుడు ఆయనకు దూరమైనప్పుడు ఎలా ఉంటుంది, ఆయనకు దగ్గరైనప్పుడు ఎలా ఉంటుంది, ఆయనకు విరోధంగా జీవించినప్పుడు ఎలా ఉంటుంది, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించినప్పుడు ఎలా ఉంటుంది అన్న సంగతులను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదిస్తాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనము నీతిమంతులముగా జీవించాలి అని ఆశపడినప్పుడు అందువలన మనకు కొన్నిసార్లు నష్టం కలిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. లోకంలో అందరూ సంపాదించేసుకుంటూ ఉంటారు, అందరూ సంతోషంగా ఉన్నట్టు కనబడతా ఉంటారు. వారందరిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు ఈ భక్తి జీవితం, ఎందుకు దేవునికి అనుకూలంగా జీవించటం వలన మనకు వచ్చే లాభం ఏంటి, ఈ లోకంలో అందరూ బాగానే ఉన్నారు కదా అని అనుకుంటాం. 31వ వచనంలో అంటాడు ఇదే భక్తుడు, బలాత్కారము చేయవాన్ని చూచి మత్సరపడకము. భయంకరంగా బలాత్కారం చేస్తూ సంపాదించుకుంటూ వారికి నచ్చినట్టుగా జీవించే వారిని చూసి వాళ్ళ బతికే బాగుంది కదా, నేను కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకోవద్దు. వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. ఎందుకంటే కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు అని జ్ఞాని అయిన సొలొమోను పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. అదే పందాలో మాట్లాడుకుంటూ వచ్చి 33వ వచనంలో, భక్తిహీనుల ఇంటి మీదకైతే దేవుని శాపం వస్తుంది అని చెప్తాడు. శాపము అంటే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా తనను మొత్తటానికి పలకబడినటువంటి ఒక పదము, ఒక మాట. దేవుని శాపం ఎందుకు వస్తుంది, దేవుడు శాపం ఎందుకు పెడతాడు, లేకపోతే దేవుని శాపం ఒక వ్యక్తి మీదకి ఎందుకు వస్తుందంటే, శాపం అనే దాన్ని దేవుడు మనిషి తప్పిదం చేయకుండా ఉండడానికి, చేస్తే శిక్ష వస్తుందని తెలిసి కనీసం తప్పు చేయకుండా ఉండడానికి దేవుడు శాపమును లేకపోతే నష్టమును శిక్షను పంపిస్తూ ఉంటాడు. శిక్ష అనేది లేకపోతే మనిషి విచ్చలవిడిగా జీవిస్తాడు. అందుకే మనుషులమైనటువంటి మనమే పర్ఫెక్ట్ కాకపోయినప్పటికీ తండ్రి అయితే బిడ్డలను శిక్షిస్తాడు, గురువు అయితే తన శిష్యులను శిక్షిస్తాడు, పోలీసులు శిక్షిస్తారు, కోర్టులు శిక్షిస్తాయి, గవర్నమెంట్ శిక్షిస్తాయి. అపరిపూర్ణమైన మనమే శిక్షిస్తాం. ఎందుకు? ఆ శిక్ష అనేది లేకపోతే మనుషులు మాట వినరు.
దేవుడు పరిపూర్ణమైన దేవుడు, ఆయన శిక్షగాని రాకపోతే మనుషులు ఇంకేం మాట అంటారండి. కాబట్టి దేవుని యొక్క శాపం వారి మీద ఉంటుంది అని ఏదో ఉత్తిగా భయపెట్టడానికే కాదు, కానీ నిజంగా వాడు శాపగ్రస్తుడిగా మారిపోతాడు అని మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే దేవునికి అనుకూలంగా జీవిస్తూ యథార్థవంతులుగా జీవిస్తున్నప్పుడు వారికి ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంటుంది. ఈ లోక రీతిగా మనం ఆలోచిస్తే లోకపు స్టాండర్డ్స్ ప్రకారం కాదు, కానీ దైవికమైనటువంటి స్టాండర్డ్స్ ప్రకారం మనం ఆలోచించినప్పుడు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని అటువంటి వ్యక్తులు అనుభవిస్తారు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అన్నాడు. నిజంగా ఆయన చేత ఆశీర్వదింపబడినటువంటి నీతిమంతులుగా జీవించేటువంటి నివాస స్థలము, గృహము కలిగి మనం ఎలా జీవించాలి అంటే కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నిజానికి నీతి అనేది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ మన సహాయ శక్తుల దేవుడు మనకు అనుగ్రహించిన శక్తిని కొలది, దేవుడు మనకిచ్చిన నీతిని బట్టి, సిలువలో యేసుక్రీస్తు వారు మనల్ని నీతిమంతులుగా తీర్చారు కనుక ఆ నీతిని బట్టి మనము రక్షింపబడిన మనము మంచి క్రియలు చేయడానికి, సత్క్రియలు చేయడానికి మనం పిలువబడ్డాము కనుక దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించటం అనేది మనకు సాధ్యపడుతుంది. మన కుటుంబాలు దేవునికి అనుకూలమైనవిగా జీవించాలంటే, నీతిమంతులుగా మనం బ్రతకాలంటే, మన కుటుంబాలపై దేవుని ఆశీర్వాదం ఉండాలంటే ఏముండాలి అన్నది కొద్ది నిమిషాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని యొక్క నీతిలో నడుచుకుంటూ దేవుని ఆశీర్వాదములను పొందుకునేటువంటి కుటుంబంలో ఉండే ఒక లక్షణం ఏమిటంటే సహవాసం. మొదటిగా దేవునితో సహవాసం ఉంటుంది. రెండవదిగా కుటుంబంలో సఖ్యత, సహవాసం ఉంటాయి. మూడవదిగా సంఘములో మిగిలినటువంటి విశ్వాసుల కుటుంబాలతో సఖ్యత, సహవాసము, సమాధానము అనేవి ఉంటూ ఉంటాయి. వీటన్నిటికి కూడా దేవునితో సమాధానం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 119వ కీర్తన 147, 148 వచనాల్లో అంటాడు, తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును అంటూ, నీ వాక్యముతో నేను సహవాసం చేస్తానయ్యా, నీతో నేను సహవాసం చేస్తానయ్యా, ప్రార్థన ద్వారా, లేఖన ధ్యానం ద్వారా నేను నీతో సహవాసం చేస్తాను అని చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కుటుంబము దేవునితో సహవాసం చేసే కుటుంబముగా ఉండాలి. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదివితే, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంట లేచినప్పుడు, నీవు నీ పిల్లలతో, నీ కుటుంబంలో దేవుని యొక్క ధర్మశాస్త్రమును గురించి చర్చించమని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అటువంటి కుటుంబము, దేవుని గురించిన విషయాలు చర్చించే కుటుంబము, దేవునితో సహవాసము చేసే కుటుంబము, ఒకరితో ఒకరు సమాధానము కలిగి సహవాసములో, దైవిక సహవాసములో ఉండేటువంటి కుటుంబము, ఇతర విశ్వాసులను వారి ఇంటికి ఆహ్వానించి వారితో కూడా సహవాసము చేసే కుటుంబము, అక్కడ దైవ సన్నిధి మనకు కనబడుతుంది. దైవ ఆశీర్వాదం ఆ కుటుంబం మీద ఉంటుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయం, దేవునితో నడిచే కుటుంబము, దేవునితో సహవాసము కలిగినటువంటి కుటుంబము దేవునికి సమర్పించుకున్న కుటుంబముగా ఉంటుంది. తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్న కుటుంబంగా ఉంటుంది. ఏదో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించటం కాదు, కానీ సమర్పణ జీవితాన్ని కలిగి వారు జీవిస్తూ ఉంటారు. యెహోషువ భక్తుడు చెప్పాడు కదా, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అంటాడు. నా ఇంటి వారందరము కలిసి దేవుని సేవిస్తాము, అది మా సమర్పణ. అలా మనం చెప్పగలగాలి, దేవా నేను నిన్ను సేవిస్తాను ఆయన, నేనే కాదు నా కుటుంబం అంతా. అది నీతిమంతుని ఇల్లు, నీతిమంతుని నివాస స్థలము యెహోవా చేత ఆశీర్వదింపబడుతుందంటే, అలాంటి పరిస్థితులు ఆ కుటుంబంలో మేమంతా కలిసి దేవునికి సమర్పించుకున్న వారముగా ఉంటాము అన్నట్లుగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే దేవునికి సమర్పించుకొని ఉంటామో, అప్పుడు దేవునిలో మనం సంతృప్తిని కనుగొంటాం. ఈ లోకంలో సంతృప్తి కోసం ఆయా ప్రదేశాల్లో మనం తిరుగుతూ ఉంటాం. నిజం చెప్పాలంటే, నిజంగా ఎవడు ధనికుడు అని అడిగితే, ఎవడు సంతోషంగా ఉంటే వాడే ధనికుడు. ఎవడు ధనికుడు అంటే ఎవడు సంతృప్తిని కలిగి ఉంటే వాడే ధనికుడు. ఎందుకంటే చాలాసార్లు
మనం చాలా డైనమాలో పడిపోతూ ఉంటాం. ఏమండి మీరు ధనికులా పేదవారా అని అడిగితే కొన్నిసార్లు ధనికులం అనుకుంటాం, కొన్నిసార్లు పేదవారం అనుకుంటాం. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ అంటే మనకంటే ధనికులను చూసినప్పుడు మనకు పేదవారం అనిపిస్తుంది, మనకంటే పేదవారిని చూసినప్పుడు మనం ధనికులం అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఎందుకు అంటే అది ఇట్ ఈస్ జస్ట్ యువర్ పర్స్పెక్టివ్. నువ్వు ఏ విధంగా నువ్వు చూసుకుంటున్నావు అనే దాని మీదే ఈ యొక్క అభిప్రాయం ఆధారపడి ఉంటుంది. కనుక సంతృప్తి అనేది ఎలా కలుగుతుంది? నీవు చూసే విధానం, నీ జీవితాన్ని నువ్వు చూసుకునేటువంటి విధానం. దేవుని దృష్టితో నువ్వు చూసుకుంటే నిజమైన సంతృప్తిని కలిగి ఉంటావు. దేవునిలో నీ సంతృప్తిని నువ్వు కనుక్కుంటే నిజమైన సంతృప్తిగా అది ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నీ అనుభవించిన వాడైనప్పటికీ అన్నీ కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఏమంటాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆయన అనే మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటాడు. ఇట్ ఈస్ అ లెసన్ టు బీ లెర్న్డ్ ఇన్ ఎవ్రీ లైఫ్. మన జీవితాల్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం ఇది, ఒక పాఠం ఇది. సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం మనం. దేవుని ప్రియ బిడ్డలారా, సంతృప్తిని నేర్చుకుంటే ఏ సమస్య వచ్చినా ఓర్చుకోగలిగిన వారంగా మనం ఉంటాం. కాబట్టి ఈయన అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటూ 13వ వచనములు అంటాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను అంటాడు. ప్రియులారా, ఈ వచనాన్ని చాలాసార్లు నేను చెప్పాను. చాలాసార్లు మనం దేనికి వాడుకుంటామంటే నేను ఏదైనా సాధించేస్తాను, నేను ఏదైనా గెలవగలను అనే దానికోసం మనం వాడుతూ ఉంటాం. నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను అని చెప్పేసి ఫిలిప్పియన్స్ 4:13. కానీ ఏ సందర్భంలో వాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? నేను ధనికమైన స్థితిలో, సంపన్న స్థితిలో, అన్నీ ఉన్న స్థితిలో, కలిమి కలిగిన స్థితిలో ఉండగలను. ఏది లేకపోయినా సరే నేను తట్టుకొని తాళుకొని నిలబడగలను. ఆ శక్తి దేవుడు నాకు ఇస్తాడు, క్రీస్తులో నేను అది చేయగలను అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన రహస్యం ఏంటంటే సంతృప్తి. అన్ని విషయాల్లో కూడా సంతృప్తి అనేది పోగొట్టుకోడు ఆయన. ఎందుకు పోగొట్టుకోడు? ఆ సంతృప్తి మన పరిస్థితుల మీద ఆధారపడకుండా, ఆ సంతృప్తి మనకున్న వస్తు సంపద మీద ఆధారపడకుండా, ఆ సంతృప్తి దేవుని మీద, స్థిరుడైన దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ సంతృప్తి ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు మన జీవితాల్లో నుండి. దైవికమైన కుటుంబంలో సంతృప్తి నిలవ ఉంటుందండి. దైవికమైన కుటుంబంలో అసంతృప్తి ఉండదు. అసంతృప్తి ఉంది అంటే దేవునిలో మనం సంతృప్తిని కనుగొనలేకపోతున్నాము అని అర్థం. కాబట్టి ప్రియులారా, సంతృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ సంతృప్తిగా లేకుండా ఉంటే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీలో నేను నా సంతృప్తిని కనుగొనడానికి సహాయం చేయి, నేను అన్ని సమయాల్లో కూడా సంతృప్తిని కలిగి ఉండడానికి సహాయం చేయి అని మనం ప్రార్థించబద్దులమై ఉన్నామన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? హబక్కూకు 2:4 చెప్పబడినట్లుగా నీతిమంతుడండి విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నీతిమంతుడు వెలిచూపు వలన బ్రతకడు. నీతిమంతుడు బయట కనిపించే వాటి వలన బ్రతకడు. దేవుని మీద విశ్వాసం పెట్టుకొని ఆధారపడి బ్రతుకుతాడు. అందుకే అలాంటి విశ్వాసం కలిగిన వాడు కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, దేవునితో మనకు సహవాసం ఉండాలి, దేవుని ఎడల సమర్పణ ఉండాలి, మన కుటుంబాల్లో సంతృప్తిని కలిగి జీవించాలి. ఎప్పుడైతే సంతృప్తి ఉంటుందో అప్పుడు మన జీవితాల్లో సంతోషం ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, సంతోషం అనేది ప్రతి మనిషి యొక్క అల్టిమేట్ గోల్. నేను సంతోషంగా ఉండాలి అనేది అందరి అల్టిమేట్ గోల్. ఒక వస్తువు కొనుక్కున్నా దానికి కారణం ఏంటి? నేను సంతోషంగా ఉండాలి, ఇందుని బట్టి నేను సంతోషించాలని. కానీ సంతృప్తి లేకపోతే సంతోషం ఉండదు. మనం ఏమన్నా సంపాదించుకోవచ్చు, సంతృప్తి అనేది లేకపోతే సంతోషం అనేది ఉండదు. సంతోషానికి కారణం సంతృప్తి. సంతృప్తిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ సంతృప్తిని మనం కలిగి ఉన్నప్పుడు, దేవునిలో సంతృప్తిని కలిగి ఉన్నప్పుడు సంతోషమును మనం కలిగి ఉంటాం. సంతోషం అనేది ఆత్మఫలంలో ఒక భాగమైంది మనకు తెలుసు. గలతీ 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనుకుంటూ సంతోషం అనేది రెండోది మనకు అక్కడ కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారమై మనం ఉన్నప్పుడు ఆ సంతృప్తిని అనుభవిస్తాము, ఆ సంతోషాన్ని కూడా మనము అనుభవించే వారంగా మనం ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:4 చెప్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి,
మరలా చెప్పుదును, ఆనందించుడి అని నొక్కి ఒక్కాణించి మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు, దేవునిలో ఆనందించండి అని. దేవునిలో ఎవరైతే సంతృప్తిని కలిగి ఉంటారో అటువంటి వారు దేవునిలో సంతోషాన్ని కలిగి ఉంటారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆశీర్వాదించిన ఇంటిలో సహవాసం ఉంటుంది, దేవునితో ఉంటుంది, మనుషుల మధ్య సఖ్యత ఉంటుంది, ఇతరులతో సమాధానం ఉంటుంది, అందరూ సహవాసములో జీవించేవారుగా ఉంటారు, దేవునికి సమర్పించుకున్న వారుగా ఉంటారు, దేవునిలో సంతృప్తిని కనుగొన్న వారుగా ఉంటారు, దేవునిలో సంతోషించేవారుగా ఉంటారు, అదేవిధంగా దేవునిలో సమృద్ధిని అనుభవించేవారుగా ఉంటారు. సమృద్ధి మీకు ఉందా లేదా అని అడిగితే చాలామంది డౌట్ఫుల్గా చెబుతూ ఉంటారు. చాలామందికి సమృద్ధి ఉండకపోవటానికి కారణం ఏంటంటే వారు ఉన్నదాన్ని తోడేస్తూ ఉంటారు, దాన్ని తీసేస్తూ ఉంటారు. మనకు దేవుడిచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సమృద్ధి అనేది సింపుల్గా చెప్పాలంటే మై కప్ షల్ ఓవర్ఫ్లో, నా యొక్క గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట. గిన్నె ఎంత సైజు ఉంటుంది, ఎంత సైజు గిన్నె ఉంటే ఆ సైజు గిన్నెకి తగ్గట్లుగా పొంగి పొరలాలి. మన గిన్నె దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అది పొంగి పొరలేదిగా ఉండాలంటే ముందుగానే ఇచ్చిందంతా మనం అవగొట్టేయకూడదు. ఏది దొరుకుతుంది కొనేసేయటం, ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టేయటం. సమృద్ధి దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడంటేనండి, ఇతరులతో పంచుకోవడానికి ఆశీర్వదిస్తాడు. మై కప్ రన్నెత్ ఓవర్, లేకపోతే నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే మాట, ఆ పొర్లేది ఇతరుల జీవితాల్లోనికి పొర్లుతుంది. అది నిజమైనటువంటి ఆశీర్వాదకరమైన ఆశీర్వాదం, అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ఆశీర్వాదం. అటువంటి సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగును గాక అంటూ ఆయన చెప్పే మాట ఏంటంటే, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవుడు మన దేవుడు అన్న సంగతి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికమైనటువంటి సమృద్ధిని దేవుడు అనుగ్రహించగలడు. ఎప్పుడు మనము ముందున్నవన్నీ దేవునితో సహవాసం కలిగినప్పుడు, దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునిలో సంతృప్తిని కలిగి ఉన్నప్పుడు, దేవునిలో మనం సంతోషిస్తున్నప్పుడు, ఆ సమృద్ధి మనం ఇచ్చినప్పుడు ఆ సమృద్ధిని ఇతరులతో పంచుకునే వారంగా మనం ఉంటాము అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కుటుంబము దైవికంగా ఉంటుందో, ఏ కుటుంబము దేవునికి అనుకూలంగా ఉంటుందో, ఏ కుటుంబము దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటుందో, ఏ కుటుంబము దేవుని ఆశీర్వాదము పొందుకున్న కుటుంబంగా ఉంటుందో, ఆ కుటుంబంలో మనం నిజంగా చూడగలిగింది ఏంటంటే ఈ అంశాలన్నీ మనం చూస్తాం. దేవునితో సహవాసాన్ని చూస్తాం, దేవుని పట్ల సమర్పణ చూస్తాం, దేవునిలో సంతృప్తిని చూస్తాం, దేవునిలో సంతోషాన్ని చూస్తాం, దేవుడిచ్చే సమృద్ధిని వారి జీవితాల్లో చూస్తాం. అటువంటి జీవితాలు మనం జీవించే వారిగా ఉండాలి. మన కుటుంబాలు దేవునితో సహవాసం కలిగిన కుటుంబాలుగా ఉన్నాయా? మన కుటుంబాలు దేవునికి సమర్పించుకున్న కుటుంబాలుగా ఉన్నాయా? మన కుటుంబాలు దేవునిలోనే మన సంతృప్తిని కనుగొన్న కుటుంబాలుగా ఉన్నాయా? మన కుటుంబాలు దేవునిలో సంతోషాన్ని కలుగునే కుటుంబాలుగా ఉన్నాయా? మన కుటుంబాలు దేవుడిచ్చే సమృద్ధిని అనుభవించే కుటుంబాలుగా ఉన్నాయా? మన జీవితాలు, మన కుటుంబాలను మనం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ కుటుంబం ఎలా ఉంది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ ఏదైనా మన జీవితాల్లో లోపం అనేది ఉంటే, లోపించి ఉంటే ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీతో సహవాసం కరువైపోయింది నాయన, ఆ సహవాసాన్ని నేనేమి, నా ఇంటి వారేమి, మేమంతా కలిసి ఆ సహవాసాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయని మనం ప్రార్థన చేద్దాం. చాలాసార్లు మన కుటుంబాల్లో సమాధానం ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మన కుటుంబాల్లో దేవునితో సహవాసం అనేది లేకపోవడమే. సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటంటే సహవాసము లేకపోవడమే. దేవుని ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో సంతృప్తి లేకపోవడం ఏంటంటే కారణం దేవునితో సహవాసం లేకపోవడమే. ఎప్పుడైతే దేవునితో మనం సహవాసం కలిగి ఉంటామో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా నీతిమంతుల నివాస స్థలం మీదకట ఆయన ఆశీర్వాదం వస్తున్నట్టండి. నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండాలని నా యొక్క ప్రార్థన. మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలి.
మన కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మహాదేవ, గొప్ప దేవుడా, నీకు స్తోత్రము ప్రభువా. అయ్యా, నీతిమంతుల యొక్క నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. మేము నీతిమంతులుగా జీవించి నీతో సహవాసము చేస్తూ నీలో మేము ఎదుగుటకు సహాయం చేయండి నాయన. ఆ సహవాసాన్ని బట్టి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు మెండుగా మా అందరి జీవితాల్లో, మా అందరి కుటుంబాల్లో మేము పొందుకోవడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక. ఆమేన్.